ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 24. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 35 మరియు 36 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైననుగాక. ఈ రోజంతా తన యొక్క రెక్కలు చాపి మీకు ఆదరణను, సమాధానమును, నెమ్మదిని ప్రభువారు మీకు దయచేయబోతున్నారు. మీరు ఆయన మీద ఆధారపడి ఆయన తట్టు చూచినప్పుడు నిశ్చయముగా మీరు విజయాన్నే పొందుకుంటారు. ఎన్నడూ కూడా అపజయం పాలు కారు. ఎందుకనంటే ప్రభు మీకు అపజయం ఇవ్వడానికి కలువరి శిలువలో ప్రాణం అర్పించలేదు. మీకు జయాన్ని, విజయాన్ని అనుగ్రహించడానికి ప్రభువారు కలువరి కొండ మీద మరణించి 3వ దినాన తిరిగి లేచారు. పునరుద్ధానుడైన ప్రభు ఈ దినమున గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఎందుకు అలసిపోయారు? అలసిపోవడానికి కారణమేంటి? వారు బరువులు మోసారా? లేకపోతే పరుగు పందెంలో వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారా? లేకపోతే బండలను పగలగొట్టారా? వారు ఏం పని చేశారని అలసిపోయారు? దేవుని బిడ్డలారా, వారిక్కడ ఏ పని చేయలేదు, కానీ వారు విస్తారంగా ఆలోచించడం బట్టి అలసిపోయారని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మీరు సమాధానముగా ఉండలేకపోవడానికి కారణం ఆలోచనలు. ఆలోచించి 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 మీరు నిద్ర పోగొట్టుకుంటున్నారు. మీరు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు బీపీ, షుగర్లు తెచ్చుకుంటున్నారు. మీ నరాలన్నీ కూడా జివ్వున లాక్కొని వస్తున్నాయి. మీ మెడ పట్టేసినట్లు, మీ కడుపులో త్రిప్పుతున్నట్లు, కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు, నీరసం ఆవరించినట్లు మీకు అనిపిస్తుంది. మీరు పని చేసినందువలన కాదు, మీరు విస్తారంగా ఆలోచించడాన్ని బట్టి మీరు అలసిపోయారు. దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీ ఆలోచనలు, నీ భారాలు నా మీద మోపు. నేను వాటిని మోస్తాను. నేను నిన్ను గురించి చింతిస్తున్నాను. నీ చింత యావత్తును నా మీద వేసినట్లయితే నేను నీకు విశ్రాంతిని, నీకు తేలిక ధనాన్ని, నీకు నెమ్మదిని, సమాధానమును దయచేస్తాను. నీవు నాకు నీ భారాన్ని అప్పగించకుండా వాటిని నీవే మోసుకుంటూ ఉంటే నీ జీవితం అలసటకు గురవుతుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతావు. నీవు నెమ్మది లేని దానవై చాలా బాధపడతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కీర్తనలు 55:22లో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని రాయబడింది. నీ భారమంతా కూడా ఆయన మీద వేసినప్పుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు,
ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు నిన్ను చాలా గలిబిలి చేస్తున్నాయేమో, దుఃఖానికి గురి చేస్తున్నాయేమో, నీ మనస్సులో నెమ్మది లేకుండా ఒక పోరాటం నీలో జరుగుచున్నదేమో, అది ఏదైనప్పటికీ ఆయన మీద నీ భారం మోపు. తాపిగా ఉండు, నిశ్చలముగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిన్ను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తోడుకొని వెళ్తారు. క్షేమకరమైన తావునకు మీరు నడవడం మీరు చూచి ప్రభుని ఎంతగానో స్తుతిస్తారు, మీ ఆత్మలో ఆనందిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించడం మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? ఒక నిబ్బరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటారు. అట్టి కృపలో మీరు ముందుకు సాగి వెళ్ళడానికి ఈరోజే ప్రభుని లోతుగా విశ్వసించండి, దృఢముగా నమ్మండి. మీ భారమంతా కూడా ఆయన మీద వెయ్యండి. ప్రభు మీకు అన్యాయం చేయడు, ఆయన మీకు మేలునే చేస్తాడు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడాయన. కాబట్టి ఆయనను నమ్మవలసి వచ్చినప్పుడు వెనక ముందు నువ్వు ఆలోచించే పని లేదు. నువ్వు ఖచ్చితంగా ఆయనని నమ్ము. తప్పకుండా ఆయన చేయబోతున్న కార్యం నీ కన్నులారా నువ్వు చూచెదవు. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము మా పరిస్థితుల గురించి, మా సమస్యల గురించి ఎన్నోసార్లు నీవు మా బ్రతుకులో లేనట్లుగా చింతించి ఆలోచన చేసి మేము అలసటపడిపోయాం. మా ప్రియ తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువా, మీ దగ్గరికి మేము వస్తున్నాం. మా భారాలన్నీ మోయు దేవునిగా ఈ దినమున నిన్ను నీవే మాకు ప్రత్యక్షపరుచుకున్నందుకు వందనాలు. మా ప్రియులను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, సమాధానమును నెమ్మదిని దయచేయండి. మా తండ్రి, ఈ దినమంతా కూడా మా ప్రియులు సంతోషించుదురుగాక, మీ నామానికి ఘనత వచ్చునుగాక. మీ మహిమ వారిని కమ్ముకొనడం ద్వారా వారు పొందుకొనబోయే ప్రతి మేలు కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రియులను బలపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.